హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధను అను వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము కరీంనగర్లోని శ్రీ కోదండరామాలయం టెంపుల్కి అయితే వచ్చాము. ఈ టెంపుల్ అడ్రస్ వచ్చేసి కరీంనగర్లోని తీగలగుట్టపల్లి చొప్పదండి రోడ్డుకి అయితే ఉంటుంది. నియర్ రైల్వే గేట్ దగ్గరలోనే ఉంటుంది. ఇంకెవరైనా విజిట్ చేయని వాళ్ళు అంటే తప్పకుండా రండి. టెంపుల్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా చాలా ఎక్కువనే జరుగుతాయి. ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఎవ్రీ ఇయర్ శ్రీరామనవమి పండుగ మాత్రం చాలా బాగా జరుగుతుంది. మేమైతే ఈ టెంపుల్కి రావడం ఇది సెకండ్ టైము. ఇది టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచే మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాలి. ఈ టెంపుల్ యొక్క చరిత్ర అయితే నాకు తెలిసినంత వరకు అయితే చెప్తాను. అతి పురాతనమైన చరిత్ర కలిగిన టెంపుల్ ఇది. దీన్ని గుట్ట మీద అయితే నిర్మించారు. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర అయితే ఉంది ఈ టెంపుల్కి. గతంలో ఎల్ఎండిలో ముప్పుకు గురైన తర్వాత కృష్ణాపూర్ గ్రామంలో ఉన్న కోదండరామాలయంలోని విగ్రహాలను తీగలగుట్టపల్లి గుట్టపై ప్రతిష్ఠించి శ్రీ కోదండరామాలయాన్ని అయితే నిర్మించారు. ప్రదక్షిణాలు కంప్లీట్ చేసుకొని దర్శనం చేసుకోవడానికైతే వచ్చినాం. ఇక్కడ శ్రీ రాజ్యలక్ష్మీదేవి అమ్మవారు అయితే ఉన్నారు. మాతో పాటు మీరు కూడా దండం పెట్టుకోండి అమ్మవారికి. తర్వాత పక్కనే ఉన్న శ్రీరాముల వారిని దర్శనం చేసుకోవడానికైతే వచ్చినాం. ఇక్కడ చాలా రకాల పూజలు అయితే చేపించుకోవచ్చు. మేమైతే అర్చన చేపించుకుందామని టికెట్ తీసుకున్నాము. అర్చన చేపించుకోవాలన్నా పూజలు చేపించుకోవాలన్నా స్వామివారికి దగ్గరగా అయితే వెళ్ళొచ్చు. లేదంటే బయట నుంచి దండం పెట్టుకొని కూడా వెళ్ళొచ్చు. టెంపుల్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. కొబ్బరికాయ కొడుతున్నాం. చూడండి ఎన్ని షూట్స్ జరుగుతున్నాయో. మేము వెళ్ళిన రోజు చాలా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే జరిగినాయి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత స్వామివారి దగ్గర తీర్థం ఇంకా ప్రసాదం అయితే తీసుకున్నాం. ఇంతటితో ఈ వ్లాగ్ అయితే కంప్లీటెడ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thank you all.